జస్ట్ క్వాష్ అంటే మా మీద వేసినటువంటి సెక్షన్లు ఇది కరెక్ట్ కాదు, వీటిని తప్పించండి అని చెప్పేసి క్వాష్ వేసినారు. దానికి హైకోర్టు ఇది క్వాష్ని రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇదేదో పేద భూతద్దంలో పెట్టి చూపెట్టి కేటీఆర్ మీద మొత్తానికి మొత్తం ఈయన కేటీఆర్ దీంట్లో మొత్తం మాఫీ ఇది చేసిండని చెప్పేసి ఏదో ఈ ప్రాపగాండ క్రియేట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అవుతారు. ఆడ మేము నిర్దోషిగా కూడా బయటికి రావచ్చు కదా. కొన్ని కేసులు హైకోర్టులో కొట్టివేయబడ్డ కేసులు సుప్రీంకోర్టులో కూడా నిర్దోషిగా తేలినవి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఒకవైపు ఈడీ కేసులు పెడుతుంది, ఒకవైపు ఏసీబీ కేసులు పెడుతుంది, మరోవైపు అయితే గ్రీన్ కో కంపెనీ ఈ రేసింగ్ నిర్వహించిన దానికి ప్రధానంగా ఉన్న గ్రీన్ కో కంపెనీలో కూడా సోదాలు జరిగినాయి. కేటీఆర్ గారు పూర్తిగా ఆ చిక్కులో చిక్కుకుపోతుందంటే ఏం చెప్తారు? చిక్కుల్లో చిక్కుకుపోలే అనే ఈ ఆరోపణ ఎప్పుడైతే వచ్చిందో ఆ మరుసటి రోజున బాజాబ్తగా 55 కోట్ల రూపాయలు మేము మా యొక్క ఎంహెచ్ఆర్డి డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి చెప్పిన మొగోడు ఎక్కడ కూడా చిక్కుల్లో చిక్కుకోపోయిండు అనే ఉద్దేశం ఎక్కడ లేదు. బాజాబ్తగా యాక్సెప్ట్ చేసిండు కదా. యాజ్ ఏ మంత్రి, యాజ్ ఎ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఆయనే దానికి సుప్రీం కాబట్టి చేసినా అని చెప్పాడు. దాంట్లో చిక్కుకులో ఇప్పటికైనా చెప్తుండు, నేనే దాంట్లో ఏమైనా తప్పిదాలు చేసి ఉంటే నన్ను కోర్టుకు పంపండి, జైలుకు పంపండి అని చెప్తున్న ధీరుడు కదా. ఇయ్యాలేదో ప్రధానంగా మీరు పొద్దు నుంచి మాజీ మంత్రులతో పాటు మీలాంటి నాయకులు స్టూడెంట్ లీడర్స్ కూడా నందీనగర్ కేటీఆర్ ఇంటికి చేరుకోవడం జరిగింది కదా. అక్కడ ఉన్న సీనియర్ లీడర్లు కావచ్చు కేటీఆర్ గారు ఏ విధంగా స్పందిస్తుండ్రు, ఏ విధంగా మీకు ధైర్యం చెప్తుండ్రు? అన్న మా నాయకుడు, మాకు అందరికి అండగా ఉండే నాయకుడు కేటీఆర్ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ఖ్యాతి రావడానికి ఆయన ఆర్నిశలు కృషి చేసిన నాయకుడు. అలాంటి నాయకుడికి ఏదో జరగబోతుంది అని అంటే మేమెందుకు కూకుంటామన్నా? మేము కూడా అతనికి అండగా ఉండడం కోసం, అతనికి భరోసాగా ఉండడం కోసం మేమంతా సైన్యులుగా మేము ఇక్కడికి వచ్చినాము. రేపటి రోజున కేటీఆర్ గారిని అక్రమ కేసులు బనాయించి జైల్లో వేయాలని చూస్తున్నారు కదా. ఇఫ్ ఇన్ కేసు వేస్తే ఆ రేపటి రోజున జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. మీరు చూడు, మేము ఎక్కడ మేము ల్యాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయబోము. ప్రజాస్వామ్యబద్ధంగానే మేము అడుగుతాము. మా యొక్క హక్కుల పరిధిలోనే మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్లను కానీ మేము అడిగే ప్రయత్నం చేస్తే తప్ప ల్యాండ్ ఆర్డర్ను ఎక్కడ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేయము. ఇవాళ మీకు ల్యాండ్ ఆర్డర్ అన్నారు కాబట్టి ఒకటి చెప్తున్నా. ఇవాళ కేటీఆర్ గారికి సంబంధించిన ఇష్యూ ఒకటి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు మీరు చూడండి. బీజేపీ ఆఫీస్ వాళ్ళేమో కాంగ్రెస్ ఆఫీస్ మీద, కాంగ్రెస్ ఆఫీస్ వాళ్ళేమో బీజేపీ ఆఫీస్ మీద దాడులు వాళ్ళు పరస్పర దాడులు చేసుకుంటారు తప్ప ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వాళ్ళు క్రియేట్ చేస్తారు. మేము ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ 100% వాళ్ళే క్రియేట్ చేస్తారు. గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? సెంటర్లో ఉన్నది వాళ్ళు, ఇక్కడ ఉన్నది వీళ్ళు. ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ ఇదంతా కేటీఆర్ గారి మీద మైలేజ్ వస్తుంది. కేటీఆర్ గారి మీద అసలు మీడియా మొత్తం ప్రాకపాకుండా కేటీఆర్ని చూపెడుతుంది. రేపు ఏం చేస్తున్నాడు ఆయన? గుడ్డి గురాల పనులు చదువుతాడేమో అర్థమైతలేదు. హోమ్ మినిస్టర్ అయితే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రానికి లేరు బాజాప్తగా లేరు. తెలంగాణ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేరు, విద్యాశాఖ మంత్రి లేరు, పురపాలక శాఖ మంత్రి లేరు. అసలు ముఖ్యమంత్రి ఉన్నాడా లేడా అనే పరిస్థితిలో ఉన్నది తెలంగాణ. ఇలా మీరు చేళ్ళల్లో, వాగులలో, వంకలలో ఎవరు ఊరికి పోయి అడగండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని అంటే కేసీఆర్ అని చెప్తారు తప్ప రేవంత్ రెడ్డి అని ఎక్కడ చెప్తలేరు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ పేరు చెప్పారు. మిమ్మల్ని జైలుకి అవకాశాలు వేస్తే అందరు 4 కోట్ల మందిని వేయాలి భయ్. వేస్తే 4 కోట్ల మందిని ప్రశ్నించే ప్రతి గొంతుగాను తీసుకుపోయి జైలు వేయాల్సిందే. ఇలా నిన్ననే నేను ఒక వీడియోలో చూసిన ఒక ముసలావిడ చెప్తుంది నాకు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు అని అంటుంది. ఆమెను కూడా తీసుకుపోయి వేస్తారా ఏంది? ఆమెను కూడా ముఖ్యమంత్రి అని అంటే బాజాబ్తా గల్లెగరేసుకొని చెప్పాలి నా ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆ రోజు చెప్పినాం. ఇవాళ నా ముఖ్యమంత్రి ఎవరు అని అంటే నోట్ల నుంచి వస్తలేదు మాట అని అంటే నీ పరిపాలన ఏ విధంగా ఉన్నదని అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అని అంటే గల్లెగరేసుకొని చెప్పాలి. కానీ ఇవాళ ఏం చేస్తుండే పరిపాలన? చూసారా ప్రెస్ మీట్ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పదే వాళ్ళు మీపైన ఆరోపించారు కావాలని ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు ప్రొపగండా చేస్తున్నారు. లేదు అన్న, నువ్వు ఒకటి చెప్తాయినండి మీకు బరాబర్ మంచి క్వశ్చన్ అడిగినావు నువ్వు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిల్లని చెప్పేసి జైల్లో వేస్తారు కదా. తెలంగాణ ఇక్కడున్న మరి తెలంగాణ నుంచి ఏకైక ప్రధాని పివి నరసింహారావు గారి పేరు కూడా మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. మరి ఆయనని ఏ జైల్లో వేయాలి? బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఉందని మాట్లాడింది ఈడ, ఆయనను ఏ జైల్లో వేయాలి? తెలంగాణకి 3 సముద్రాలు ఉన్నాయని అన్నాడు, ఆయనను ఏ జైల్లో వేయాలి? తెలంగాణను గత ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తెలంగాణ, ఇప్పుడేం జరగలేదని మాట్లాడుతుండు, ఆయనను ఏ జైల్లో వేయాలి మరి అని అంటే ఆయన మర్చిపోయి మాట్లాడుతుండు కదా. ఒక్క తెలంగాణకి, ఈ తెలంగాణ ప్రాంతానికి ఖ్యాతి తీసుకొచ్చిన పివి నరసింహారావు గారి పేరు మర్చిపోయిండు అబ్బా. ఆయనను ఎక్కడ వేయాలో చెప్పాలి మీరు.
ఒక మీడియా ప్రతినిధి నేను మిమ్మల్ని అడుగుతున్నా బాసప్తగా. కానీ ఇదంతా తొండి కథలు జరుగుతాయి తెలంగాణలో. మీడియా మొత్తం కేటీఆర్ గారిని ఫోకస్ చేయడంతో కేటీఆర్ మొత్తం ఎలివేట్ అయ్యి దేశం మొత్తం చర్చ జరుగుతుంది దీని గురించి. కాంగ్రెస్ చేస్తున్న దాష్టికం గురించి, కాంగ్రెస్ చేస్తున్న ఈ చట్టవిరుద్ధ పనుల గురించి దేశమంతా చర్చ జరుగుతుంది. రేపటి రోజున ఢిల్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళని బొంద పెడతారు. కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాదు. మేము గడప గడప ఢిల్లీకి పోతాం కూడా. వీళ్ళు మాకేమిచ్చిన హామీల గురించి ఆడ కూడా నిలదీస్తాము, అడుగుతాం. బాజప్తా బాబు మీరు వేయాలనుకుంటే ఎవరికైనా వేయండి, కాంగ్రెస్కి వేయకండి, మాకు పట్టిన గది మీకు పడుతుంది అని చెప్పేసి అక్కడ కూడా మేము ప్రచారం చేస్తాము. ఎందుకు అని అంటే మాకు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలే, మాకు ఇస్తాన్న పింఛన్ పెంచలే, జాబ్ క్యాలెండర్ లేదు, జాబ్ ఆ క్యాలెండర్ తప్ప దాంట్లో డేట్లు లేవు, జాబులు లేవు. ఓయూ స్కాలర్ గా చేస్తున్నారు, ఓయూ వేదిక ఆర్ట్స్ కాలేజ్ వేదికగా అంత పెద్ద సంబరాలు చేసింది కదా, మీరు చూడలేరా? ఎవరు చేసిళ్ళు? ఆయన చెంచా, ఆయనకు చేసే భజన చేసేటోళ్ళు చేసిళ్ళు. నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడటం నిరుద్యోగి ఉండాలి తప్ప ఎక్కడి నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఉండద్దు. 400-500 రూపాయలు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చిండు. ఇవాళ మేము యాజ్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్గా రేపటి రోజున కాంగ్రెస్ యొక్క బట్టలు ఇప్పడానికి మేము ఢిల్లీకి కూడా పయనమవుతాం. రేపటి రోజున ఢిల్లీలో జరిగే ఎన్నికలకు మేము వీళ్ళు చేస్తున్న ఇక్కడ దాష్టికమైన కారణాలను చూపెడతాం. మా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా నెరవేర్చలే అని చెప్పేసి మేము నిలదీస్తాము, అడుగుతాము. నాయన మిమ్మల్ని మోసం చేసి దున్నపోతులో మీరు కూడా జాగ్రత్తగా ఎవరికి మీకు కావాల్సిన ఓటేయండి అని చెప్పేసి మేము గడప గడప తిరిగి ఓట్లు అడుగుతాం.